ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన కిరాణా సామాగ్రిని సబ్సిడీ ధరలకు సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. విజయవాడలోని రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకు ప్రజలకు అందించేందుకు ప్రత్యేక అమ్మకాల కౌంటర్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల శాఖ అధికారులు, కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నాణ్యమైన కందిపప్పును కిలో రూపాయలు 1.60కు తక్కువ ధరలకు బియ్యాన్ని అందించే చొరవలో టోకు దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు కూడా పాల్గొంటారు. అదనంగా చక్కెర, స్నాక్స్ వంటి ఇతర అవసరమైన వస్తువులను త్వరలోనే రైతు మార్కెట్ల ద్వారా రాయితీ ధరలకు పంపిణీ చేస్తారు. ఒక వ్యక్తి రోజుకు 1 కిలో పప్పు, 5 కిలోల బియ్యం కొనుగోలు చేయవచ్చు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక రాష్ట్రంలో పలు రైతు బజార్లలో సబ్సిడీపై బియ్యం, కందిపప్పు అందించే కౌంటర్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఏపీ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ప్రకారం కందిపప్పు దేశవాళీ ప్రస్తుత మార్కెట్ ధర 181 ఉండగా రైతు బజార్లలో రూపాయలు 1.60కి విక్రయించనున్నారు. బియ్యం, స్టీమ్ బీపీటీ సోనా మసూరి ప్రస్తుత మార్కెట్ ధర 55.85 ఉండగా రైతు బజార్లలో రూపాయలు 49కి బియ్యం, పచ్చి బీపీటీ సోనా మసూరి ప్రస్తుత మార్కెట్ ధర 52.40 ఉండగా రైతు బజార్లలో రూపాయలు 48కి విక్రయాలు జరపనున్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.